మధురవాడలో సీఎం జగన్ సిద్ధం బస్సు యాత్ర రెండింతలు మెజారిటీ ఖాయం అవంతి సోమవారం 22వ తారీఖున మధురవాడ కార్ షెడ్ జంక్షన్ వద్ద గల నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో స్థానిక మండల వార్డుల వైసీపీ నాయకులు కార్యకర్తలతో వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సమావేశమయ్యారు. జగన్ బస్సు యాత్ర రూట్ మ్యాప్ ను వారికి వివరించి ముమ్మర ఏర్పాట్లు చేయడానికి తగిన సలహాలు సూచనలు చేశారు. ఈ బస్సు యాత్ర చిరస్మరణీయంగా నిలిచిపోయేలా దిగ్విజయం చేయడానికి సహకరించాలని స్థానిక నాయకులను ఆయన కోరారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఆదివారం జగన్ బస్సు యాత్ర విశాఖపట్నంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దిగ్విజయంగా జరిగిందన్నారు. జగన్ బస్సు యాత్ర మంగళవారం ఉదయం 9 గంటలకు మధురవాడ క్రికెట్ స్టేడియం నుండి ప్రారంభమవుతుందని తెలిపారు. విపక్ష ఎల్లో మీడియా మాపై బురద జల్లే కార్యక్రమం చేస్తుందన్నారు. ఏదో కొంతమంది కార్యకర్తలు వెళ్లిపోతే వచ్చే నష్టమేమీ లేదు అన్నారు. ప్రజలు ఇప్పటికే జగన్కి ఓటు వేయాలని నిర్ణయానికి వచ్చేశారు. జగన్ ప్రభుత్వమే వస్తుంది. అవంతి ముందు కన్నా 2 రెట్లు మెజారిటీతో విజయం సాధిస్తాడు అని అన్నారు. ఎల్లుండి 24న నామాంకన పత్రాన్ని దాఖలు చేయడానికి వెళ్తున్నాను. నియోజకవర్గం ప్రజలు అందరూ రేపు కూడా జరిగే ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వార్డుల అధ్యక్షులు పోతిన శ్రీనివాస్, బొట్ట అప్పలరాజు, పోతిన హనుమంతరావు, 8వ వార్డు కార్పొరేటర్ గొలగాని అప్పారావు, వైసీపీ మహిళా నాయకులు చేకూరి రజని, నాయకులు, కార్యకర్తలు, వార్డు కన్వీనర్లు పెద్ద ఎత్తున హాజరయ్యారు. విశాఖ జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చాలా దిగ్విజయంగా జరిగింది. మరి రాత్ర ఇక్కడ ఎండాడలో స్టే చేశారు. సో మళ్ళీ రేపు మార్నింగ్ ఎండాడలో సుమారు అదే మన స్టేడియం దగ్గర నుంచి పొద్దున్నే 9 గంటలకి యాత్ర ప్రారంభమవుతుంది. ప్రారంభమైన తర్వాత మరి ఇక్కడ రోడ్ షో మధురవాడలో మన మధురవాడ స్టేడియం నుంచి రవి మరి పొద్దున్నే 9 గంటలకి రోడ్ షో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్టేడియం దగ్గర మధురవాడ స్టేడియం క్రికెట్ స్టేడియం దగ్గర నుంచి మొదలుపెట్టి మరి మధురవాడ నుంచి కొమ్మ జంక్షన్, మారివలస, అలాగే మారివలస నుంచి గంభీరం నుంచి ఆనందపురం నుంచి మన కొద్దిగోలో ఉన్నటువంటి చెన్నై కన్వెన్షన్ దగ్గరికి వెళ్ళి అక్కడ సోషల్ మీడియా వారితో ఇంటరాక్షన్ ఉంది. సోషల్ మీడియా వారితో ఇంటరాక్షన్ అయిన తర్వాత మరి అక్కడ 11 to 1 సోషల్ మీడియా వారితో ఇంటరాక్షన్ అయిన తర్వాత 1 to 2 లంచ్ బ్రేక్ తీసుకుని లంచ్ అయిన తర్వాత అక్కడి నుంచి విజయనగరంలో సిద్ధం సభ ఉంది. మరి నెల్లిమర్ల మీద విజయనగరం వెళ్తాం. అది వరకు ప్రోగ్రాం కాబట్టి షీబ్లీ మీద నుంచి ఈ యాత్ర రేపల్లా సాగుతుంది. కాబట్టి రేపు సింహాచలం నుంచి మొదలుపెట్టి భీమిలి నియోజకవర్గం, సింహాచలం, ఎండాడ, మధురవాడ, మారివలస, మరి అలాగే మమ్మాదు, గంభీరం, సత్యనారాయణ, ఇవన్నీ ప్రజలందరూ కూడా ఆనందపురం, భీమిలి, బోయిపాలెం, నగరపలస ప్రజలందరూ కూడా ఈ బస్సు యాత్రలో పాల్గొని అందరూ కూడా దిగ్విజయం చేయాలని ఇది బిఫోర్ లంచ్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి సో మార్నింగ్ అందరూ కూడా ఇక్కడ స్టేడియం దగ్గరికి ఎన్నికలు ఉంటే అక్కడి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా పాల్గొని దీన్ని అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువగా మన పెద్ద సంఖ్యలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ రెండోసారి ఎక్కడి నుంచే పరిపాలన చేస్తారు. విశాఖపట్నం పరిపాలన రాజధాని అవుతుంది. దానివల్ల ఎక్కువగా బెనిఫిట్ పొందేది భీమిలి నియోజకవర్గం. కాబట్టి తప్పనిసరిగా మరి ఈ బస్సు యాత్ర విజయవంతం చేయాలని కోరుకుంటూ, సరే మా అపోజిషన్ మీడియా, ఎల్లో మీడియా వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒకటే మా మీద ప్రజలే కార్యక్రమం చేస్తున్నారు. ఎవరో ఒకరిద్దరు నాయకులు ఇంట్లో మాత్రాన భీమిలో మాకు వచ్చే నష్టం లేదు. ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఓటు వేయాలి, ఆయన ముఖ్యమంత్రి చేయాలని, అలాగే భీమిలిలో కూడా అవంతి శ్రీనివాసరావు ఓటు వేయాలి, ఎమ్మెల్యే చేయాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి గతంలో వచ్చిన మెజార్టీ కంటే కూడా డబుల్ మెజార్టీతోటి మరి గెలవడం జరుగుతుందని తెలియజేసుకుంటూ, ఇప్పుడే పెద్ద సుబ్బారెడ్డి గారి సార్ మీదుగా ఈ బీఫామ్ కూడా తీసుకోవడం జరిగింది. మరి రేపు 24వ తారీఖున రేపేమో సీఎం గారి బస్సు యాత్ర ఉంది, దాన్ని దిగ్విజయం కోరుకుంటూ, అలాగే 24వ తారీఖున మధ్యాహ్నం 1 గంటకి
అంటే 12 మధ్యలో 11 నుంచి మన లోపు ఇక్కడ మన భూమి ఆదివాసులు నామినేషన్ దాన్ని కూడా మరి 50,000 లక్ష మందితో వస్తున్నాం నామినేషన్. తప్పనిసరిగా ఈ 2 కార్యక్రమాలు కూడా మరి దిగ్విజయం చేయాలని ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తూ నేను సలహా తీసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ.